ఆయన మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట కదండి 34వ వచనం అండి. లూకాసు వార్త 23వ అధ్యాయంలో 34వ వచనంలో ఆయన మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట కనపడతా ఉంది. ఏమంటా ఉన్నాడు ఆలోచన చేస్తే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని. ఎందుకు? ఆయా ప్రాంతాల నుండి పస్కా పండుగ అని చెప్పి విద్య లేని పామరులు అనేక మంది వచ్చారండి. వారందరూ కూడా ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత, పరిచయుల చేత ప్రేరేపించబడ్డారు. ఆయన సిలువ వేయమని చెప్పండి. మీరు పిలాతు దగ్గరికి వెళ్తున్నారు కదా, ఒకే కేక వేయండి, సిలువేయండి సిలువేయండి అని వారు ప్రేరేపించబడ్డారు కనుక ఆ మాటలే, ఆ కేకలే నెగ్గిని గెలిచి ఏదైనా చదువుకున్నాం కనుక యేసు ప్రభు వారు సిలువ మీదకి వెళ్ళారు. సిలువలో 7 అమూల్యమైన మాటల్లో మొట్టమొదటి మాట, తండ్రి మీరేం చేస్తా ఉన్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ఆయన దేవుడు కనుక కదా, ఇది చాలా కష్టమైన పని అండి క్షమించడం అనేది. నీకు తెలుసు, నీకు విరోధులు ఉంటారు సరిహద్దుల్లో, ఎక్కడెక్కడ ఉంటారు, ఉండరా? వాళ్ళు క్షమించారా? మీరు క్షమిస్తున్నారా? ఇది కష్టం లేదా? ప్రతి ఒక్కరికి కూడా విరోధం ఉంటాడు. విరోధం కూడా భూలోకంలో మానవుడు ఉండలేడు కదా. ఇంట్లో వాళ్ళే ఉంటారు, ఎక్కడికో ఎందుకు క్షమించగలవా? దాదా మనం పొలం వండుకుని తిందామని అంటావా? అనలేము కదా. ఎందుకు? వాళ్ళు చేసింది ఏదో నీకు తెలుసు, క్షమించలేవు. మానవుడు క్షమించలేడేమో కానీ ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు. ఆయన క్షమిస్తా ఉన్నాడు. తండ్రి మీరేం చేస్తా ఉన్నారు, మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. క్షమాపణ కర్తగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి మాటలో ఆయన ఎలాంటి వాడు అనంటే ఆయన క్షమాపణ కర్త. క్షమించమని కోరుతా ఉన్నాడండి. ఈ లోకంలో ఉండగా అనేక మందిని క్షమించాడు. అమ్మా, ఎవరునూ నీకు శిక్ష విధించలేదా? నేనును నీకు శిక్ష విధించను. ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మంది పాపాలు క్షమించాడండి. పాపాత్మరాలు పాపాలు, అనేక మంది పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. క్షమించాడు, పాపాలు క్షమించాడు, దోషాలు క్షమించాడు, తిరుగుబాటు చేసిన వారిని క్షమించాడు. ఆయన క్షమించే దేవుడు అంటే ప్రేమించే దేవుడు. ఎప్పుడైతే ప్రేమిస్తున్నావో అప్పుడే క్షమించగలం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు. ఎవరు ప్రేమించాలి? మీ శత్రువులను ప్రేమించండి అంటే క్షమించండి. యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి 7 మాటల్లో మొట్టమొదటి మాట క్షమాపణ. క్షమాపణ కర్తగా మొట్టమొదటి మాటలు మనం చూస్తా ఉన్నాం. రెండవ మాట, సమయం ముందుకు వెళ్ళిపోతే కనుక రెండవ మాట ఏమంటా ఉన్నాడు ఆలోచన చేస్తే, రెండవ మాట చూద్దాం. లూకాసు వార్తలో 23వ అధ్యాయము 43వ వచనం అండి. 23వ అధ్యాయము 43వ వచనంలో రెండవ మాట మనకు కనపడతా ఉంది. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను కదండి. 42వ వచనంలో ఒకడు కనపడతా ఉన్నాడు, ఒక దొంగ. ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడట కదండి. ముగ్గురు వేలబడతా ఉన్నారు. ఒక ఆయన మధ్యలో ఉన్నాడు, ఒక ఆయన ఈ ప్రక్క, ఒక ఆయన ఆ ప్రక్క ఉన్నాడు. వారిద్దరు దొంగలు, వారిద్దరు నేరస్తులు. ఇద్దరు నేరస్తులు కనపడతా ఉన్నారు. ఒక ఆయన ఏ నేరము లేనివాడుగా మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. ఈ మధ్యలో వేలాడుతున్న వాడిని ఒక దొంగ అడుగుతా ఉన్నాడు, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ దొంగ యేసుకు ఒక రాజ్యం ఉన్నదన్న సంగతి ఎరిగినవాడు. యేసు నిరపరాధి అని ఎరిగినవాడు. యేసు ఏ పాపము చెయ్యని వాడని ఎరిగినవాడు కనుక యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత చక్కని మాట.
యేసు ప్రభు అంటాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉన్నావు. రెండవ మాటలో ఆయన రక్షణకర్త, పాపికి రక్షణ ఇచ్చినవాడు కదండి. పాపి బాప్తిసం పొందడానికి సమయం లేదు. చాలా మంది అంటారు, శిలువలో అంతగా బాప్తిసం వేసుకున్నాడు ఏంటండి అంటారు. ఆయనకి సమయం లేదు. నీకు సమయం ఉంది కదా, ఎందుకు పొందవు కదా? ఆయనకు సమయం లేదు. సమయం లేకపోయినా పాప క్షమాపణ పొందాడు కనుక దేవుని అడుగుతున్నాడు, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నేను నీ రాజ్యంలో ఉండాలని ఆశపడతా ఉన్నాను. యేసు ప్రభు హృదయాలు ఎరిగిన వాడు కనుక నేడే నీవు నాతో కూడా పాపికి రక్షణ ఇచ్చిన రక్షణకర్తగా రెండవ మాటలో యేసు ప్రభు అని మనం చూస్తా ఉన్నాం. ముగ్గురు వేలాడుతూ ఉన్నారు. ఒకడు అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని ఒకడు అంటుంటే, ఒకడంటాడు యేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే, మధ్యలో ఉన్న ఆయన అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా. ముగ్గురున్నారు, మూడు మాటలు వినపడతా ఉన్నాయి. ముగ్గురున్నారు, మూడు మాటలు వినపడతా ఉన్నాయి. మీకు అర్థం అవడానికి చెప్తా ఉన్నాను చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 39వ వచనంలో వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, ఒకడు ఏం చేస్తున్నాడంట, ఆయన దూషిస్తున్నాడు. వీడు వేలాడుతూనే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పారు. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా కదా. రెండవ వాడు, నీవు దేవునికి భయపడవా అని అంటూ ఏమంటా ఉన్నాడు అని అంటే, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి కదా. ఒక ఆయన దూషిస్తా ఉన్నాడు, ఒక ఆయన లేదు లేదు దూషించొద్దు, ఈయన ఏ తప్పిదము చెయ్యని వాడు అని చెప్తా ఉన్నాడు. ఒక ఆయన అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైస్తున్నావు. ముగ్గురు వేలాడుతూ ఉన్నారు. వారి జీవిత విధానాలు వేరువేరుగా ఉన్నాయండి. ఒకడు సర్వలోకము కొరకు ప్రాణము పెట్టిన వాడుగా వేలాడుతూ ఉన్నాడు కదా. ఒకడు పాపములోనే ఉండి పాప క్షమాపణ పొంది యేసు ప్రభువును అంగీకరించి పరదైసులోకి వెళ్ళినట్టు ఒకడు కనపడతా ఉన్నాడు. ఒకడు పాపములోనే ఉండి పాప క్షమాపణ పొందకుండా నరకానికి వెళ్ళినట్లు ఒకడు కనపడతా ఉన్నాడు. ముగ్గురు జీవితాలు పెద్ద ప్రసంగం అది కనుక ముగ్గురు జీవితాలు మూడు విధాలుగా ఉన్నాయి. అయితే మన ప్రభు రక్షణకర్తగా కనపడతా ఉన్నాడు. రక్షణకర్తగా కనపడుతున్నాడు కనుక అతన్ని రక్షించాడు. నేడే నీవు నాతో కూడా. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త చూడండి, 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం అండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనములో 3వ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు కదండి. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పిన ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మాటలో ఆదరణకర్త కనపడుతున్నాడండి. ఒకటి రక్షణకర్త, శిలువలో ఉన్న దొంగని రక్షించాడు. మొట్టమొదటి మాటలో క్షమాపణకర్త, మీరేం చేస్తున్నారో వెలుగు కనుక క్షమించున్నారు. ఇప్పుడు తల్లి ఉంది ఇక్కడ, తల్లికి ఆదరణ అవసరం. పిల్లలు పెద్దోళ్ళు అయ్యి తల్లుల్ని తండ్రుల్ని ఏం చేస్తారని వాళ్ళు పెంచుతారండి. పిల్లలు పెద్దోళ్ళు అయ్యి తల్లిని తండ్రిని ఆదరిస్తారని, పరామర్శిస్తారని, పోషిస్తారని కదా. వాళ్ళని చక్కగా చదివిస్తారు. వీళ్ళు కొన్నా లేకపోయినా వాళ్ళకి మంచి మంచివన్నీ కొనిస్తూ ఉంటారు. ఎందుకు? రానున్న దినాల్లో వారు బాగుంటే మనల్ని ఆదరిస్తారనే ధైర్యంతో.
కనుక పిల్లలు తల్లిదండ్రులను ఆదరించే వాళ్ళుగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి. ఇది ధర్మమే అంటున్నాడు ఎఫెసీ 6:1. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఈవేళ పిల్లలు ఎలా ఉన్నారు అంటే తల్లికి తండ్రికి దుఃఖం కలిగించే పిల్లలుగా ఉన్నారు. చాలా బాధాకరమైన. మనల్ని బట్టి మన తల్లిదండ్రులు ఏడవకూడదు, కన్నీటి చుక్క వారికి రాకూడదు. మనల్ని బట్టి మా నాన్నగారికి ఎప్పుడు నన్ను బట్టి కన్నీటి చుక్క రాలా. నేను ఈవేళ చెప్తా ఉన్నా, రాజుబాబు తెలుసు, పాప సెక్రటరీ ఇదే సంఘంలో ఒకప్పుడు. కనుక ప్రియుల ఆలోచన, ఆయన మంచి ప్రసంగికులే, ప్రసంగం విషయం. ప్రియులు ఎందుకు చెప్తా ఉన్నారు అంటే ఎప్పుడు కూడా మన తల్లిదండ్రులను మనం ఇబ్బంది పెట్టే వాళ్ళంగా ఉండకూడదు. ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనను కనిన తల్లి ఉంది, ఆమె పరిస్థితి ఏంటి? ఆదరించే వారే ఉన్నారు. కనుక యేసు ప్రభు వారు ప్రేమించిన శిష్యులలో రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన పేరు యోహాను. ఆ యోహానును చూచి ఇదిగో నీ తల్లి కదా, ఆ తల్లిని చూచి ఇదిగో నీ కుమారుడు, అతనే నిన్ను ఆదరిస్తాడమ్మా, నీకు కావలసిన అక్కరంతా అతడు తీరుస్తాడమ్మా అని చెప్పి ఆ యొక్క తల్లితో చెప్తా ఉన్నాడు. అది ఆదరణకరమైన మాట. రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి యోహాను భక్తునికి మాత్రమే అప్పటికి యేసు ప్రభుకి తమ్ముళ్ళు లేరా, సోదరులు లేరా? ఉన్నారండి. వారు దౌర్భాగ్యులు కదా. యేసు ప్రభు మొట్టమొదటి వాడు, తర్వాత చాలా మంది ఉన్నారు. అయితే వారు ఎలాంటి వారు అంటే దుర్మార్గులు. యేసు ప్రభునే ఈ స్థలం విడిచిపోమన్నారు. చదువుదాం చూడండి, యోహాను సువార్తలో 7వ వచనం, 7వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదువుతాను. అటు తరువాత యూదులు ఆయనను చంపవెతికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాల పండుగ వచ్చినప్పుడు సమీపించెను గనుక ఆయన తన సహోదరులను చూచి కదా, ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము అని అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే ఆయన సహోదరులు కూడా ఆయనను చేర్చుకోలేదు. నన్నే చేర్చుకోలేదు, అమ్మనేం చేర్చుకుంటారని చెప్పి ఆ బాధ్యత ఎవరికి ఇస్తా ఉన్నాడు అని అంటే యోహానులో. 3వ మాటలు ఏంటి అంటే తల్లి యొక్క బాధ్యత. కాబట్టి తల్లి యొక్క ఆదరణ, ఆమెను ఆదరించాలి, ఆమెని ఆ బాధ్యతగా చూసుకోవాలని చెప్పి ఆ బాధ్యతను యోహాను భక్తులకి అప్పగించినట్లు మనం చూస్తాము. 1, క్షమించే క్షమాపణకర్త. 2వది రక్షించే రక్షణకర్త. 3వది ఆదరించే ఆదరణ కర్త. కనుక ప్రియులారా, ఈ విధంగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు తన తల్లిని చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి తన రొమ్మును ఆనుకుని ఉన్నటువంటి యోహాను చూపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 4వదిగా మత్తయి సువార్త, 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదువుదామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం అండి. ఏమంటా ఉన్నాడు? 46వ వచనములో ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసేసి, ఆ మాటకు నా దేవా నా దేవా నీవెందుకు చెయ్యి విడిచితివని అర్థం. నా దేవా నీవేళ నన్ను చెయ్యి విడిచితివి ఎందుకు? రాత్రంతా శ్రమ. మనకలా శరీరంతో ఉన్నాడు కదండి, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నాడు. రాత్రంతా తిప్పారు, రాత్రంతా కొట్టారు. ఎవడికి పడితే వాడు అరచేతులతో కొట్టేసేవారు, కొరడాలతో కొట్టారు, మొండ్ల కిరీటం వెళ్ళారు, నెత్తిలో దించారు, రకరకాల శ్రమ అనుభవించాడు. బాధ తట్టుకోలేక నా దేవా నీవేళ నా చెయ్యి విడిచితివి. 22వ కీర్తన 1వ వచనంలో కూడా మనం చదువుతాం, నా దేవా నీవేళ నన్ను విడనాడితివి.
నన్ను రక్షింపగానార్థంతో వినక నీవేళ దూరముగా ఉన్నావు అనే మాట అక్కడ మనం చదువుతూ ఉంటాం కదా. ఆలోచన చేస్తున్నారా? అంటే ఆలోచన చేయండి. యేసు ప్రభు వారు భారభరితమైన సిలువను మోశాడు. శరీరం అంతా కూడా నలిగిపోయిందండి. ఆ బాధను తట్టుకోలేక నా దేవా నీవేళ నన్ను విడనాడితివి అని 4వ మాట మాట్లాడతాడు. అయితే ఆయనను నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. యెషయా 53:10 మనం చదువుతాం. ఆయన నలుగొట్టుట, ఆయన నలుగగొట్టబడాలి. ఆయన దేవుడని యెహోవా తను విడిచిపెట్టలేదు, కానీ ఆయన నలుగగొట్టబడకపోతే పాపికి పాప క్షమాపణ లేదు, పాపికి రక్షణ లేదు, ఇక మనకి ఆరాధనలే లేవు. కనుక ఆయన నలగగొట్టబడాలి. అది దేవునికి ఇష్టమైంది కనుక కొద్ది నిమిషాలు ఆయనను విడిచిపెట్టాడు. చూడండి, నువ్వు అడుగుతున్నాడు, నా దేవా నీవేళ నన్ను విడనాడితివి అని మాట్లాడుతున్నాడు. 5వ మాట మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా చదువుదాం. 5వ మాటను కూడా చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ 5వ మాట, అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, ఏమండి చాలా అప్పటికి సమాప్తమైనది కదా. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 5వ మాట ఏంటి అంటే సమాప్తమైనది అని చెప్పి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. ఏం కొంటా ఉన్నాడంట? దప్పిగొనుచున్నాను. 5వ మాట దప్పిక. ఈ దప్పిక అనేది 2 విధాలుగా ఉంది. ఒకటి, రాత్రంతా శ్రమ పడ్డాడు కనుక శరీరంలో ఉన్నటువంటి రక్తమంతా కారిపోయింది కనుక ఆయన చెమట ఎలా ఉందంట? గొప్ప రక్తపు బిందువలే కారింది అంట. కనుక శారీరకముగా బలహీనమయ్యాడు కనుక నీళ్ళు అవసరం. వారు చేదును ఆహారముగా ఇచ్చారు అన్నాడు. చిరకాను నీళ్లు చిరకా ఇచ్చారట. చేదు చిరకనిచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 2వ దాహం ఏంటి అంటే ప్రతి మానవుడు రక్షించబడాలి. దాహం అంటే ఆశ, దాహం అంటే ఆ యొక్క కోరిక ఏంటి అని అంటే మనుషులందరూ రక్షణ పొందాలి, మనుషులందరూ సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలి అని ఆయన ఇచ్చుచున్నాడు. అది ఆయన యొక్క దాహం. దాహమైంది అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఆయనకు దాహమైందంట. ఆయన దాహం ఏంటంటే ఏ మానవుడు కూడా నశించిపోకూడదు కదండి. ఏ మానవుడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించని యోహాను 3:16 మనం చదువుతూ ఉంటాం. కనుక ఆయన దాహముల గురించి చూస్తూ ఉంటాం. 6వదిగా మనం ఆలోచన చేసినట్లయితే మరొక మాట యోహాను సువార్తలోనే 19వ అధ్యాయం 30వ వచనంలో సమాప్తమైనది అన్న కదండి. ఏమైందంట? సమాప్తమైందని సెలవిస్తూ ఉంటాడు. ఆయన ఏం చేశాడు అని అంటే 6వ మాట సమాప్తమైంది. ఏమి సమాప్తమైంది? అప్పగించిన పని. తండ్రి ఏదైతే అప్పగించాడో ఆ అప్పగించిన పనిని ఆయన సమాప్తం చేసినట్లుగా మనం చూస్తాము. సమాప్తమైంది. యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలు చదువుదామండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది కదండి. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచును. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చేదివి. అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య దీపము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సమాప్తమైంది అంటే యేసు ప్రభు వారిని తన తండ్రి అయిన దేవుడు ఏ పని అయితే అప్పగించి పంపించాడో ఆ పని అంతటిని ఆయన ఏం చేశాడు అంటే సమాప్తం చేశాడు.
రక్షణ సువార్త కార్యము సమాప్తం చేశాడు. ఆయనకు అప్పగించిన కార్యం, స్వస్థత కార్యాలు సమాప్తం చేశాడు. ఏమండి, రక్షణ కార్యము సమాప్తం చేశాడు. ఆయనకి ఏ కార్యం అయితే ఇచ్చాడో ఆ కార్యమును నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. మనం కూడా కొన్నిసార్లు మన పిల్లలు పంపుతాం, అక్కడికి వెళ్ళి ఇలా చేసుకుని అలా చేసుకుని రా చెప్తాం. వారు కూడా వెళ్ళి కరెక్ట్గా పనిచేసి వస్తే కదా, అప్పగించిన పని వారు చక్కగా నెరవేరిస్తే మనం ఎంత సంతోషిస్తామో. కొన్నిసార్లు మన పిల్లలు మనం పంపిన చోటకల్లా వెళ్ళి చక్కగా ఆ పనిని నెరవేర్చి వస్తూ ఉంటాం. అలాగే యేసు ప్రభు వారు సమాప్తం అంటున్నాడు. ఏమి సమాప్తం అంటే ఆయనకు అప్పగించిన పనిని ఆయన సమాప్తం చేశాడు కదా. పౌలు గారు కూడా, ఇదిగో నా పరుగు నేను తొదముట్టించి తిని. ఈ లోకంలో ఏదైనా ప్రారంభించేవారు చాలా మంది ఉంటారు. కంపెనీ పెట్టాలనుకుంటాడు, ఓ వ్యాపారం పెట్టాలనుకుంటారు, ఏదేదో అనుకుంటారు, కానీ కొంతకాలమే నడుపుతారు, తర్వాత దాన్ని ఏం చేస్తారు, మూసేస్తారు. కార్యారంభము కంటే కార్యాంతము మేలు అన్నాడు. కనుక యేసు ప్రభు గారి యొక్క కార్యారంభము కంటే కార్యాంతము మేలుగా ఉంది. అందుకే తండ్రితో అంటున్నాడు సమాప్తమైనది కదండి. 7వది ఒక మాట చెప్తా ఉన్నాడు. 7వ మాటను మనం ఆలోచన చేసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయం చూడండి, 46వ వచనం అండి. 23వ అధ్యాయము 46వ వచనములో, లూకాసు వార్త 23:46లో ఏమంటున్నాడు? అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను కదండి. ఏం చేస్తామన్నాడట? నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆత్మ చాలా విలువైనదండి. ఆత్మ లేకపోతే మానవుని జీవితమే కదా. నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం బైబిల్ చెబుతుంది. ఆత్మ కనుక మనలో లేకపోతే ఎంత ఎత్తరవాడమైనా బలవంతులమైన ఏమైనా కూడా వేస్ట్. కనుక ఆత్మను ఎవరికి అప్పగిస్తా ఉన్నాడు? మొన్నైనది వెనుకటి వలె తిరిగి భూమికి వెళ్ళిపోతే ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? ప్రసంగి 12 మనం చదువుతాం. ఆత్మలను దయచేయి దేవుని యొద్దకు చేరును అన్నాడు యేసు ప్రభు వారు. తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తా ఉన్నాను. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించే వాళ్ళముగా మనం ఉండాలి. ఏం నేర్చుకుంటున్నాం? ఎన్ని సంవత్సరాలుగా మనం నేర్చుకొని మనము కనుక నరకానికి మన ఆత్మను తీసుకువెళితే ప్రయోజనమేమీ లేదు. యేసు ప్రభు వారు వస్త్రాల సైనికులకు అప్పగించాడు, తల్లిన శిష్యునికి అప్పగించాడు కదా. రక్షణ అశిలువలో వేలాడుతున్న ఆ యొక్క పాపికి అప్పగించాడు. ప్రతిదీ అప్పగించుకుంటూ వచ్చాడు. చివరికి ఆత్మ విలువైనది కనుక తండ్రికి అప్పగిస్తా ఉన్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. విశ్వాసముగా 2 దారులు ఉన్నాయి మనకి. ఒకటి నిత్య జీవం వెళ్ళాలి, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళాలి. అక్కడ ఆత్మ చావదు, ఇక్కడ ఆత్మకు మరణం లేదు, ఏమి లేదు. అగ్ని ఆరదు, అది ఆ అగ్నిగుణంలో మనం మాట్లాడతాం. ఈ ఆత్మ అక్కడ చావదు. అలాగని తండ్రి దగ్గర ఆయన వచ్చినప్పుడు, ఆయన రాజ్యం ఏర్పాటు చేసినప్పుడు కదా, మనం అందరం అందులో ఉంటాం. మహిమ రాజ్యములో మహిమ దేహాలతో ఆయనను స్తుతిస్తూ ఉంటాం. మహిమ దేహం మధ్యమైనది అమర్త్యతను ధరించుకుంటాది అన్నాడు. మహిమ దేహాలతో ఆయనను స్తుతిస్తూ ఉంటాం. అదే సమయంలో రక్షింపబడలేదా? నిర్లక్ష్యం చేస్తున్నావా? అగ్నికి వెళ్తావు. అక్కడ ఆరని అగ్ని, ధనవంతుడు యాతన పడ్డాడని మనం చెప్పుకున్నాం. లాజరు అబ్రహాము రొమ్మున ఉన్నాడని మనం చెప్పుకున్నాం. కనుక ఎక్కడికి వెళ్తావో కోరుకో. సువార్త రక్షణ అనేది కష్టమే, కాపాడుకుంటాం చాలా కష్టపడి. బాప్తిసం పొందడం ఈజీ, నమ్ముకున్నాను అని అంటాం ఈజీ,
కానీ కొనసాగించడం ముందు చూశారా? ప్రతిదీ కూడా ఆలోచించి ఒక అడుగు వేయాలి. ఆలోచించి వెళ్ళాలా వెళ్ళకూడదా, చెయ్యాలా చేయకూడదా, వినాలా వినకూడదా, చెప్పాలా చెప్పకూడదా. ఎంత కష్టమో రక్షణను కొనసాగించడం కదండి. గనుక విశ్వాసులారా, ఆయన మన కొరకు లోకానికి వచ్చాడు. ఆయన రాకపోతే మనకు రక్షణ ఎందుకు వచ్చాడు? మనందరికీ తెలుసు, లోక 19:10 నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు అన్నాడు. వెతికాడు మనం కదా. ఇంకా మన కుటుంబంలో చాలా మంది రక్షించబడని వారు ఉన్నారు, వారిని వెతకలేదు, మనల్నే వెతికాడు కదా. వారు ఇంకా నిర్లక్ష్యం చేస్తానే ఉన్నారు. రక్షించబడ్డాము కనుక ఆయన సన్నిధికి వచ్చాము. ఆయన సన్నిధిలో ఆయన ప్రజగా ఉన్నాం, ఆయన ఆరాధించే వాళ్ళగా కదండి. యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే నీకు నాకు నిత్య జీవం లేదు, నీకు నాకు పరలోకం లేదు, నీకు నాకు ఈ ఆరాధనలే లేవు. కానీ ఆయన వచ్చి మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, పరలోకాన్ని ఇచ్చాడు. కనుక మంచి శుక్రవారం మన కొరకు ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా పెట్టాడు. ఆ క్రయధనం ద్వారా విలువ పెట్టి మనల్ని ఏం చేశాడంటే కొన్నాడు. రక్తాన్ని క్రయధనముగా చెల్లించి పాప క్షమాపణ కొరకు మనల్ని తన రక్తాన్నిచ్చి విడిపించాడు. ఇప్పుడు మనం ఆయన సొంతైన జనాంగముగా ఉన్నాం. అందరూ బట్టి మనం దేవుని స్తుతించాలి. మంచి శుక్రవారం అని చెప్పి ఆయనను ఆరాధించే వాళ్ళగా ఉండాలి. బ్రతికినంతగా, గొంతులో ప్రాణం ఉన్నంతగా, ఏ ఊరిలో ఉన్నా ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా బ్రతకవలసిందిగా కోరుచు మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన, తలలో వంచండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీ మహిమగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ మంచి శుక్రవారపు దినాన నీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ తోడుకుని వచ్చాం. నీ సంగముగా, నీ యొక్క ప్రభు పరిశుద్ధులుగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించడానికి ఇదిగో నాయన నీ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాను, నీ తీర్పులను జ్ఞాపకం చేసుకుంటాను. మా కొరకు నువ్వు పడ్డ పాటలు, శ్రమలు అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాను. సిలువలో మీరు పలికిన 7 మాటలను జ్ఞాపకం చేసుకుంటాను. మీరు మాకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు ప్రభువా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ మాటలు విన్నారు, నీ రాక వరకు నమ్మకముగా ఉండటానికి నీ సహాయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నాయనా. రేపు జరగనైనటువంటి ఈస్టర్ పండుగలో కూడా నీ సహాయం అందించి మీరు మహిమ పొందడం. నీ బిడ్డలందరినీ పేరు పేరు వరుసలో దీవించి ఆశీర్వదించు. నా ప్రాణప్రియుడును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి మహిమగల నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, పరిశుద్ధులుగా మిమ్మల్ని నిలవబెట్టారు. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానం చేరి వచ్చిన బిడ్డలందరిపై, భూలోకమున్న సకల పరిశుద్ధులపై సదాకాలము తోడుగుడి కాపాడి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. కొంచెం డ్రింక్స్ తీసుకుని వెళ్తారు.